హాయ్ అండి, నా పేరు శ్యామ్ ప్రసాద్. నాకు 56 సంవత్సరాలు. గత 25 సంవత్సరాలుగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నాకు అనుభవం ఉంది. సో ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు తీసుకోవాలని ఓవర్ ఎక్సైట్మెంట్ కాకుండా నాకు బాగా అన్నీ తెలిసిన విధంగా ఉండేందుకు వీలుగా నేను ఈ వర్టెక్స్ విరాట్లో ఫ్లాట్ బుక్ చేయడం జరిగింది. ఒక కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు ఒక లావిష్గా ఓపెన్ స్పేసెస్ ఎక్కువగా ఉండి చాలా డిజైన్డ్గా ఉంటే మనకి ఆ ఫీల్ వేరే ఉంటుందని ఈ గేటెడ్ కమ్యూనిటీని చూజ్ చేసుకున్నాను. విరాట్ లాంటి ప్రాజెక్ట్లో జనాలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, క్రౌడీగా ఉండడం వలన రొటీన్గా కాకుండా ఒక భిన్నంగా కొత్త వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఈ డిసిజన్ తీసుకున్నాను. లేఅవుట్ చూసినప్పుడు స్పేసెస్ ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ టవర్ టు టవర్ మధ్య ఓపెన్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. జాగింగ్ ట్రాక్స్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ ఈ కమ్యూనిటీలో లైఫ్ ఎంత ఎంజాయ్గా ఉంటుందో నేను ముందుగానే ఊహించగలను. వేరే ప్రాజెక్ట్స్ కూడా చూశాను, అక్కడ ఓవర్ క్రౌడెడ్గా అనిపించింది. అదే విరాట్లో లెస్ కంజెషన్, స్పేసియస్గా ఉంటుందని ఇక్కడ చూస్ చేసుకున్నాను. నేను ఫేజ్ 2 టవర్ ఏలో ఫ్లాట్ బుక్ చేశాను. ఇక్కడికి వచ్చి చూశాక ప్రోగ్రెస్ చాలా వేగంగా ఉంది. స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది, ఫినిషింగ్ స్టేజ్ చాలా ప్రోగ్రెస్గా ఉంది. నేను కూడా రావడానికి సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. మా బాబు యూఎస్లో ఉంటాడు. వాడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము. ప్రస్తుతం ఉన్న ప్లేసు చాలా లోపలగా ఉంది. అదే మియాపూర్ అయితే అన్ని విధాల ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఆఫీసులకు వెళ్ళటానికి కానీ అనువైన ప్రదేశం. ప్లస్ విరాట్కి మరో అవకాశం ఏంటంటే పక్కనే మెట్రో కూడా ఉండడం వలన సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా యాక్సెస్ ఈజీగా ఉంటుందని నేను భావించాను. ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఇంకొక 15-20 సంవత్సరాల వరకు మన లైఫ్ ఎలా ఉండాలనేది ఒక ప్లానింగ్ చేసుకుంటాం. అయితే నిశ్శబ్దంగా ఉండి చక్కటి జనాలు ఎక్కువ మంది క్రౌడెడ్గా ఉండి లోన్లీనెస్ లేకుండా ఉండే చక్కటి ప్రదేశం కావాలంటే ఇలాంటి కమ్యూనిటీలోనే ఉండాలని భావించాను.